హాయ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్మ్. యాక్చువల్‌గా లాస్ట్ వీక్ అంతా నేను అనాలిసిస్ చేయలేకపోయాను. బికాజ్ వేరే వర్క్ మీద ఉండడం వల్ల. ఇంకటి నుంచి రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మరి రేపటి నిఫ్టీ అనాలిసిస్ చేద్దామా మరి? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ? యాహ్! రేపు మన అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీలో ఫస్ట్ నేను ట్రెండ్ లైన్ గీసుకుంటాం. ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. రేపు ఇది నా ట్రెండ్ లైన్. ఓకే. ఇక్కడ చూసారా మీరు? లైక్ ఎగ్జాక్ట్‌గా మనకి 3 పాయింట్స్ 1, 2, 3. రేపు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,485. $22,485. సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,394. ఓకే. ఇది డౌన్ సైడ్ అనమాట. యా, డౌన్ సైడ్ వచ్చేసి సెకండ్ టార్గెట్ 22,389. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వన్స్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది అంటే ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి ఎనీవే 22,489 అనేది క్రాస్ అవ్వాలి. అయిన తర్వాత ఈరోజు డే హైని బ్రేక్ చేయాలి అది. ఓకే, ఈరోజు డే హైని బ్రేక్ చేస్తే 22,559 అనేది బ్రేక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా ఇది 22,715 ఆర్ 720. ఈ 720కి 100% రావాలి. 22,720 రేంజ్ అనేది 100% రావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి గ్యాప్ ఉంది. లైక్ ఇక్కడ చూడండి, లో 22,720, ఇక్కడ వచ్చేసి 22,668. ఈ గ్యాప్ని ఇది ఫిల్ చేయాల్సిందే. ఇది ఫిల్ చేసి అగైన్ కమ్బ్యాక్ అనేది వస్తుంది. ఓకే. యా, నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి మనకు కావాల్సింది ఇక్కడ చూసారా, ఈ బ్లూ లైన్ ఉంది కదా, 50 days మూవింగ్ యావరేజ్. వన్స్ రేపు గ్యాప్ డౌన్ అయ్యింది అంటే లైక్ ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిందంటే 100% ఇక్కడ రావాల్సింది 22,489, 22,478 రేంజ్ రావాల్సిందే. దాని తర్వాత ఏమన్నా హెవీ ఫాల్ అనిపించింది అంటే ఒక 3 క్యాండిల్స్ వెయిట్ చేయండి. లైక్ 3 క్యాండిల్స్ అండ్ 5 minutesలో 3 క్యాండిల్స్. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, 50 days మూవింగ్ యావరేజ్ డౌన్ అయింది కదా, అంటే లైక్ బిలో క్లోజ్ అయింది కదా. ఇది ఒక కండిషన్. ఓకే, 1, 2, 3. ఈ 3 క్యాండిల్స్ అనేది మనం వెయిట్ చేద్దాం. ఓకే, మేబీ చిన్న క్యాండిల్స్ అవ్వచ్చు, పెద్ద క్యాండిల్స్ అవ్వచ్చు. ఓకే, ఈ 3 క్యాండిల్స్ అనేది మనం వెయిట్ చేసి ఈ 3 క్యాండిల్స్ అంటే లైక్ ఈ
కండిషన్ క్యాండిల్ అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ 3, ఈ నాలుగిట్లో ఏది ఎక్కువ లో ఉంటుందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని, అంటే ఒక 4-5 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం బై చేసుకుందాం. బట్ వన్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 22,246 ఈరోజు జరిగిన సినారియో చెప్తున్నాను. 22,246.75. ఇక్కడ నుంచి ఒక 3 పాయింట్స్ 4 పాయింట్స్ మ్యాక్సిమం 5 పాయింట్స్, దానికి మించి అవసరం లేదు. ఓకే, స్టాప్ లాస్. ఇక్కడ 22,245.85, ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ డిఫరెన్స్, అంతే, 1 పాయింట్ కూడా లేదు. ఓకే, ఇక్కడ ఈ లో బేస్ చేసుకొని మనం బై చేసాము అంటే టార్గెట్ అనేది ఇంకా అప్ టు యూ. లైక్ 10 పాయింట్స్ పెట్టుకుంటారా, 100 పాయింట్స్ పెట్టుకుంటారా, 1:5, 1:10, అంటే లైక్ ఇక్కడ మీరు 1 పాయింట్ స్టాప్ లాస్ బేస్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి సపోజ్ ఇదే క్యాండిల్లోనే మీకు 22,302 వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 55 పాయింట్స్ వచ్చింది. అట్లా కంటిన్యూ చేసుకుంటా ఉంటే మనకి మోర్ దెన్ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఎంత అనేది మీరు లిమిటేషన్ చూసుకోండి. అట్లానే రేపు ఈ క్యాండిల్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ బిలో 1, 2, 3 కన్ఫర్మేషన్ క్యాండిల్, కండిషన్ క్యాండిల్ ఇంక్లూడింగ్ టోటల్ 4 అనమాట. ఆ లో ఏదైతే ఉంటుందో దానికంటే ఒక 4 పాయింట్స్ ఎక్స్ట్రా స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోండి. ఓకే, యా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దామా. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి ఇక్కడ రేపు ఇది రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఓకే, మీకు ప్యాటర్న్ బేస్లో కాకుండా నేను జస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ బేస్లో చెప్తాను. ప్యాటర్న్ బేస్లో సపరేట్ వీడియో చేసి చూపిస్తాను, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. ఓకే, రేపు రెసిస్టెన్స్ వచ్చేసి 48,679, సపోర్ట్ వచ్చేసి 48,608 ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఎంతవరకు డౌన్ సైడ్ రావచ్చు అంటే 48,535, 48,535. $535 అనేది ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ వచ్చేసి 48,400. 48,400. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో నాకు పెద్ద మూమెంట్ కనిపించట్లేదు. మ్యాక్సిమం 48,800 వరకు అప్ సైడ్ వెళ్తుంది. దానికి మించి నాకు మూమెంట్ కనిపించట్లేదు బ్యాంక్ నిఫ్టీ వరకు అయితే. డౌన్ సైడ్ అయితే 400 పాయింట్స్, అప్ సైడ్ అయితే జస్ట్ 200 పాయింట్స్ మాత్రమే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. వన్స్ ఈ రెండిట్లో ఏది బ్రేక్ అయినా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి వేరే ఉంటుంది. నేను ట్రెండ్ లైన్ కూడా మీకు గీస్తాను.
ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. ఎందుకంటే చూడండి ఎగ్జాక్ట్గా 48,829 అప్పర్ సైడ్, డౌన్ సైడ్ అయితే మాత్రం ఎక్కువగానే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇదండి రేపటి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనాలిసిస్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి.